బ్రతికున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అలా చేసినప్పుడు ఫోర్స్తో ఇంకో వైపుకి పంపించాలి. బ్రతికున్న వాళ్ళు మరణించిన వాళ్ళని ఎప్పుడు ఎగతాళి చేయకూడదు. అలాగే వాళ్ళున్న చోటికి అనుమతి లేకుండా చొరబడితే మనకి మరణం ఖాయం. ఇప్పుడు నేను చెప్పినవి బ్రతికున్న వాళ్ళు మరణించిన వాళ్ళు కలిసి ఉండడానికి కావలసిన రూల్స్. పోన్లే, మీకేం కాలేదు. ఇప్పుడు ఇలా చేస్తే కెంటకొక్కర వస్తువుని నాశనం చేస్తాను. అసలు మనిషివే కాదు. డివిడీలు పగలగొడతానని నువ్వేగా బెదిరించావు. మీ ఇద్దరికి అంత ఆకలిగా ఉంటే కావాలంటే నాది కూడా మీరు కళ్ళు ముందు క్రాప్ పెట్టుకొని ఆకలేదంటావా? వేస్ట్ ఫెల్లో. మీరు ఇలా గొడవ పడుతుంటే నేను ఎలా తినాలి? ఇంత జరిగిన తర్వాత ఇతనికి ఎలా మెక్కాలనిపిస్తుందో. అలా అయితే నువ్వు ఏ టైంలో ఏం తినాలనుకుంటున్నావురా పెదవనా కొడక? ఇక నేను మీతో మాట్లాడను. ఏట్రా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు నీ దగ్గర అది ఉందా లేదా? అన్ని ఉన్నాయండి. దాన్ని తిరిగిచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఉంటే చూపించు. నీ దగ్గర ఉంటే నాకు చూపించు అన్నాను. ఏంటి మీకు మతేమైనా పోయిందా? ఏం చేస్తున్నావే? మీ సయాసిరను కాపాడండి. మీ సాయానికి ధన్యవాదాలు. పర్లేదులే, బాగా లేట్ అయింది, జాగ్రత్త. ఈ ఇంట్లో కన్నా నేను తప్పకుండా బయట సేఫ్ గా ఉంటాను. సార్ వచ్చినప్పుడు చీకుతావుగా. అలా జరిగే ప్రసక్తే లేదు. చల్లేస్తుంది. సర్లే, నువ్వు తని పట్టుకు. ఊరికే నిన్ను ఆట పట్టిస్తోంది. నువ్వు తింటున్నప్పుడు బాధగా కనిపించి ఉంటావు. అందుకే నిన్ను చేరప్ చేయడానికి ఇలా చేస్తుంటుంది. ఓహ్, అదా విషయం. కానీ మీ బామ్మ అలా చేయటం వల్ల నేను ఇంకా భయపడిపోయాను. సరే అయితే వెళ్తాను. బాయ్. బాయ్ బాయ్. ఏంటి వెళ్తానన్నానా? వెళ్ళొస్తానని కదా అనాలి. వెళ్తాను అన్నాడు, వెళ్ళొస్తాననలేదు. వెళ్ళిపోతానని అన్నాను. అయితే ఇక తనని మళ్ళీ కలవనా? నేనెందుకు అలా అన్నాను? అయితే ఇక నేను వెళ్ళొస్తానని అనుండాల్సిందేమో.